హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఒక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ గురించి తెలుసుకుందాము. అదేంటంటే ఆగాకరకాయ ఉల్లికారం వేపుడు అండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మనం ఇక్కడ యూస్ చేసే ఆగాకరకాయని బోడకాకర, అడవి కాకర, ఆగాకరకాయ, అదేవిధంగా స్పైన్ గార్డ్ ఇలా చాలా పేర్లతో పిలుస్తూ ఉంటారు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఈ ఆగాకరకాయలో ఎక్కువ పోషకాలు ఉంటాయండి. విటమిన్ ఏ అనేది చాలా పుష్కలంగా ఉంటుంది. సో హెల్త్కి చాలా చాలా మంచిదండి. ఈ ఆగాకరకాయలు మనకి ఎప్పుడంటే అప్పుడు మార్కెట్స్లో దొరకవండి. ఓన్లీ రైనీ సీజన్లో మాత్రమే దొరుకుతూ ఉంటాయి. కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. రైనీ సీజన్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ నుంచి మనకి ఈ ఆగాకరకాయ కాపాడుతుందండి. అంతేకాకుండా మనలో ఇమ్యూనిటీ పవర్ని బాగా పెంచుతుందన్నమాట. ఇప్పుడైతే ఆగాకరకాయ వేపుడిని ఎలా తయారు చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూసేద్దాము. ముందుగా అయితే నేను ఇక్కడ 300 గ్రాముల ఆగాకరకాయలు తీసుకున్నాను. వాటి పైన ఉన్న చెక్కుని మనము తీసేయాల్సిన అవసరం లేదండి. మామూలు కాకరకాయలకైతే తీసేస్తూ ఉంటాము, కానీ దీనికి తీయాల్సిన అవసరం లేదు. ఓన్లీ కాడలు కట్ చేసుకొని శుభ్రంగా కడిగి ఇలాగా మనం గుత్తి వంకాయ కట్ చేస్తాం కదా, 4 ఘాట్లు లాగా పెట్టుకుంటాం కదా, 3/4 వరకు అలా ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే వీటిని మనము వేయించుకోవాలండి, షాలో ఫ్రై చేసుకోవాలి. సో అందుకోసం తగినంత ఆయిల్ని కడాయిలో వేసి వేడి చేసుకోండి. ఈ ఆయిల్ అంతా కూడా ఈ ఫ్రైకి పట్టదండి, పక్కకు తీసుకోవచ్చు. ముందుగా అయితే ఈ ఆగాకరకాయల్ని ఇలాగా ఫ్రై చేయండి. మధ్య మధ్యలో అన్ని వైపులా కూడా తిప్పుకుంటూ మంచి రెడ్ కలర్లోకి వచ్చే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల పై లేయర్ అనేది క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉడికిపోతాయి. ఈ ఆగాకరకాయలు ఎర్రగా వేగేలోపు మనం ఉల్లికారం ప్రిపేర్ చేసుకుందాము. అందుకోసం ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. అందులోకి 2 పెద్ద ఉల్లిపాయల్ని కట్ చేసి వేసుకున్నాను. అలాగే 7-8 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల దాకా కారం పడుతుంది. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోండి. మరి మెత్తగా కాకుండా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుంటే అక్కడక్కడ ఈ ఉల్లిపాయ ముక్కలు తగులుతూ చాలా బాగుంటుంది. వీలైతే రోటిలో దంచుకోండి. ఈ ఉల్లికారాన్ని ఇంకా బాగుంటుందండి. ఈలోపు ఈ ఆగాకరకాయలు బాగా వేగిపోయాయి చూడండి. ఇలా పైన ఎర్రగా వస్తే సరిపోతుంది. కాకరకాయలు కూడా బాగా ఉడికిపోయాయి. ఇప్పుడైతే వీటిని పక్కకు తీసి పెట్టుకుందాము. ఇక్కడ యూజ్ చేసిన ఆయిల్ అంతా కూడా మనకి పట్టదండి. సో పక్కకు తీసి పెట్టుకోండి. ఓన్లీ ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ఉంచుకోండి కడాయిలో. ఈ ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడే ఇందులోకి పోపు దినుసులు వేసుకుందాము. శనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. ఇవి వేగుతూ ఉండగానే ఇందులోకి 2 ఎండుమిర్చి వేసుకుందాము. అలాగే మీకు ఇష్టమైతే కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే పోపు దినుసులు, ఎండుమిర్చి వేగాయి కదా, ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టినటువంటి ఉల్లికారాన్ని వేసుకొని బాగా ఫ్రై చేయండి. 2-3 నిమిషాల పాటు కలుపుకుంటూ. ఈ ఉల్లికారంలో ఉన్న పచ్చివాసన అంతా కూడా పోవాలండి. మనం కంటిన్యూస్గా అయినా కలపవచ్చు, లేదా మూత పెట్టేసి అయినా ఫ్రై చేయండి. కానీ ఈ పచ్చివాసన అంతా కూడా పూర్తిగా పోవాలన్నమాట. సో ఇప్పుడు మూత పెట్టేసి మరొక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేద్దాము. మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేయండి, లేకపోతే అడుగంటిపోతుంది. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. ఉల్లికారం బాగా వేగిందండి. చూడండి, పచ్చివాసన అంతా కూడా పోయి బాగా వేగి ఉంటుంది. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టినటువంటి ఆగాకరకాయలు వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసి మరలా ఈ కడాయి మీద మూత పెట్టేసి 3-4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేయండి. లో ఫ్లేమ్లో కుక్ చేయడం వల్ల అడుగంటకుండా చక్కగా ఉల్లికారం అంతా కూడా ఆగాకరకాయలకి బాగా పడుతుందన్నమాట. 3-4 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. చక్కగా వేగిపోయాయి చూడండి. ఈ ఆగాకరకాయలకి ఉల్లికారం అంతా కూడా చక్కగా పట్టి ఉంటుంది. వెంటనే స్టవ్ ఆపి వేడివేడిగా ఈ ఆగాకరకాయ ఉల్లికారం వేపుడిని వేడివేడి అన్నంలోకి కలుపుకొని తింటే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వేపుడు చేసినప్పుడు స్పెషల్గా మనం సపరేట్గా ఏ కూర చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా అన్నంలోకి కలుపుకొని తినడానికి కూడా చాలా వీలుగా ఉంటుందండి ఈ ఆగాకరకాయ ఉల్లికారం. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఈ ఆగాకరకాయలో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి కాబట్టి హెల్త్కి చాలా మంచిది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఎంతో ఈజీగా మనం ఈ ఆగాకరకాయ ఉల్లికారం వేపుని తయారు చేసుకున్నాం కదా. ఈ రెసిపీ మీకు బాగా నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.